blockbuster video of legendary gaming network. సో లాస్ట్ వీడియోలో చూసుంటారు మనము నాకు విలేజ్ దొరికింది ఇంకా ఎన్నో బెస్ట్ రిసోర్సెస్ దొరికింది లైక్ ఐరన్ పికాక్స్ స్వార్డ్ ఐరన్ యాక్స్ ఆల్ దట్ అండ్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఏమో కానీ మనకైతే 5 ఆబ్సిడియన్ అండ్ 3 గోల్డ్ అండ్ 3 తీసుకున్నాము అండ్ వెయిట్ అండ్ ఇది బూట్స్ అండ్ లెగ్గింగ్స్ దొరికాయి. సో నాకు 6 ఐరన్ ఇన్గేట్స్ ఉంటే నేను ఒక వాటర్ బకెట్ చేసుకున్నాము అవసరం పడుతుందని. సో ఈ వీడియోలో మనము ఏం చేద్దాం అనుకున్నాము ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు వెళ్ళిపోదాం పద. నైట్ అయిపోతుంది. సో లెట్స్ స్లీప్. Good night, guys. A very good morning to you guys. Let's go. Wow. Hey! Yeah! Okay, welcome to my bloody sweet home. ఓకే గాయ్స్, ఓకే ఇది లావా నేను స్పైడర్ని కాల్పియనికి పెట్టినా కానీ నాకు కోపం వస్తుంది. సో చేసేసాం. సో రిప్ స్పైడర్ కామెంట్ చేయండి. స్పైడర్ కోసం 1 లైక్ హోతి గాయ్స్. ఓకేగా ఓ కూడా అట్లా ఏంద్రా ఇది. అరే ఈ గంట మన ఇంటి ముందర పెట్టుకుంటే హైలైట్ ఉంటుంది. సౌండ్ అమ్మో చెవులు బదులు వెళ్ళిపోయినాయి కానీ. ఓ ప్లీజ్ సర్వైవర్. ఇంకేం చేస్తాం మనము. సో గాయస్ మనం వెళ్ళి చెట్లని నరకాలి. దట్ ఈస్ నాట్ గుడ్. సో చెట్లని నరికి మనము ఏంటంటారో దాన్ని ఏమంటారా అరే ఇది స్టిక్స్ తెచ్చుకొని కాబుల్ స్టోన్ ఆల్రెడీ ఉంది కదా మనకి. సో మీకు అర్థమైంది ఉంటుంది. స్టిక్స్ తీసుకొని కాబుల్ స్టోన్ తీసుకొని ఒక 6 పికప్స్ చేసుకుందాము. దాంతో మనం మైనింగ్కి వెళ్ళిపోదాము. ఈరోజు ఎట్లయినా ఆర్మర్ రావాలి, లేకపోతే ఇంకా తగ్గేదే తీసేస్తా. ఓకే మా తమ్ముడు ఛానల్ మీ లింక్లో పంపిస్తా గైస్, లింక్ ఇన్ బయో. ఓకే ఇంకా చాలా అనుకుంటా గాయ్. ఓకే మా తమ్ముడు ఈ వరల్డ్లోకి వస్తాడు నెక్స్ట్ వీడియోలో. సో నేను నెక్స్ట్ వీడియో తీయట్టే గైస్. మా తమ్ముడు వస్తే ఇంకా డిచక్ చేసేస్తాడు. అందుకనే నేను ఇంకా ఇన్వైట్ చేయడానికి. ఓకే లెట్స్ మేక్ గైస్. ఓకేగా అరే కాబుల్ స్టోన్ ఏదరా కాబుల్ స్టోను అది కాదు ఇలా పెట్టినా కదా కాబుల్ స్టోన్. ఇప్పుడు అది మైనింగ్ కోసం కూడా వెళ్ళాలిరా. ఐడియా ఈ ఇంటిని నరికేస్తే పోలే అది పోలే. సారీ విలేజర్, మే గాడ్ బ్లెస్ యూ. సో నేను పికాక్స్ చేశాక మళ్ళీ కలుద్దాం గాయస్. అంతలోపు ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. పికాక్స్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా మా పక్కన మా తమ్ముడు ఉన్నాడు ఫర్ స్పెక్టేటింగ్ పర్పసెస్. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్చాట్ గేమర్. yes ఓకే చంపేసాం కదా దీన్ని. ఓకే
వినా వినా వక్క వక్క వే. అరే నైట్ అయిపోయింది కదరా, అయితే పడుకోవాలంతే కదా మళ్ళా. అరే లేట్ అయిపోతుంది రోజు చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను? ఇది పీకపోతున్నా. చెప్పరా. లేదు కానీ అయినారు మళ్ళా చేసేదామా. టూల్స్ ఉన్నాయి కదా. టూల్స్ ఉన్నాయిరా, కానీ ఇది కావాలి కదా నార్మల్. అంటే మనకి ఎంత కావాలి? ఇప్పుడు నాకు లెగ్గింగ్స్ బూట్స్ ఉన్నాయి. ఒక స్టాక్ కలెక్ట్ చేసుకొని వచ్చేసి చంపదాన్ని. 64 దొరుకుతుందా? దొరుకుతుందిరా, కేవ్కి వెళ్ళిపోదాము. మళ్ళీ బయటకి వాటర్ బకెట్ ఉంది కదా. అట్లా కాదు, మళ్ళీ వేరే ప్లేస్లో వెళ్ళిపోతే మళ్ళీ ఎట్లా వస్తావు? అరే ఎమ్మెల్యే రావట్లేదు గాయస్. ఓ సరే 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 సరే. ఇలానే ఎన్నో చూసినా కేఫ్. ఇదేనా కేఫ్? కేవ్ పోయి గడ్డలో ఇరికిష్టం. నాకు 1000K సబ్స్క్రైబర్స్, అదే 1K సబ్స్క్రైబర్స్ ఉంటే నేను ఫేస్ రివీల్ చేస్తా. సారీ, Q&A చేస్తా. 1 million వచ్చినప్పుడు స్మైల్. అదే కోల్ కూడా కావాలిరా, కోల్ కూడా కావాలి. టార్చర్ చేసుకోవాలే. ఎటువంటి వండిరా నువ్వు అసలు? అరే ఎమోషనల్ డామిట్. ఏమైంది? కేక్ క్లోజ్ రా. నాకు ఇంకా ఎక్కడో చూసినారా నీకు? అది చిన్నది కదా. గైస్ మీరు కామెంట్లో చెప్పండి గైస్, నేను రావాలా వద్దని. ఇంకేడా చూసా ఏడుంటుంది రా. మళ్ళీ డైరెక్ట్ డిగ్ చేసేద్దామా? వద్దాను, అట్లా దొరకవు కదా. అట్లా దొరకవు, నీకు మైండ్ ఉంటేనే వస్తుంది. అదే కానీ లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ చూసినా. ఆగు, విలేజర్స్ ఉన్నారా? ఉన్నారా, పాగల్గానే ఉన్నారా? పాగల్స్ ఏమైందన్నా పాగలు ఎందుకుంటారు? విలేజ్ ఉండగా విలేజర్స్ ఉన్నారా? పిచ్చా అంటే నువ్వు చంపేస్తావు కదా. మస్తు కొడుతుంటే నేను విలేజర్స్ని చంపరా. మనం ఏం చేద్దామంటే వాళ్ళతోటి మంచిగా పని చేయించుకోవాలి. అరే ఈయన దగ్గర చెస్ట్ ఉన్నది చూసుకుందాం. కానీ చెస్ట్ ఉండదు ఈయన దగ్గర ఉంటుంది అప్పుడప్పుడు ఉండదు. మనం ఇది దీంట్లోకి ఎందుకు వెళ్తున్నాం రా బాయ్? మైండ్ చేద్దాం మనము. సరే లెట్స్ డిగ్ ఫ్రమ్ హియర్. అరే నేను అస్సలు వాడను రా బాయ్. ఏం వాడవు? పికాక్స్ తీసుకోన్నా ఫస్ట్ అయితే. వేసుకున్నా గన్ పడతలే కలుగుడ్డి. అట్లా చెప్పకన్నా బాధిస్తాను. అరే డిగ్ చేసినావు కదా అన్న, మళ్ళీ స్టెప్స్ బెస్ట్ రా. ఏం తెలుసా నీకు మైండ్ క్రాఫ్ట్ అంటే? ఈజీ అనుకుంటున్నావు నువ్వు మైండ్ క్రాఫ్ట్ని? అవునా? ఓ షేట్ ఒకటి మర్చిపోయినా. ఏంది? టార్చ్ కదా. నీకెట్లా తెలుసురా? అరే చీకటిగా ఉంది కదా, అందుకు. చీకటిగా ఉంది కదా అందుకు. ఏమైందా? నొప్పి వస్తుందా? ఏడా? గుండెల్లో. తినలే ఈరోజు. గుండెల్లో అంటే తినలే ఈరోజు. ఓ ఆ గుండెల్లోనా? ఏమైంది? చచ్చిపో. అయ్యో ఎందుకు చంపేసినావురా? నేను ఎట్లా చంపుతా? నీ చేస్తుంది. అరే ఎందుకు రాబాయ్? అన్నా నువ్వు చంపేసి లావాలేక లావా తీసుకొని మరి
ఉంది కదా నీ దగ్గర ఏడు ఉంటుంది చచ్చిపోదామా గాయస్? ఏంది ఇప్పుడు అందరు కామెంట్ చేస్తారు చచ్చిపో అని అట్లా. చూద్దాం చూద్దాం ఎవరు చచ్చిపోతారు చూద్దాం గైస్. అరే నువ్వు నోట్ చేసుకోరా ఇది ఏంది ఏమంటారు కదా దీన్ని కోఆర్డినేట్స్. అరే అవునరా కోఆర్డినేట్స్ పెట్టలే నేను. నోట్ చేసుకో మళ్ళీ తప్పకపోతే ఇచ్చేస్తాడు. నేను అట్లనే 2-3 సార్లు తప్పిపోయినా. డైమండ్ కూడా ఉండే నా చెస్ట్లో. నువ్వంటే మోడల్ కాదు, నేను మోడల్. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తావురా? అయ్యా మోడల్ అంటున్నాయిందన్నా. నువ్వు ఎందుకు బెడ్ అది ఏం చేద్దాం అనుకున్నావు? ఇంకా అంతే కదా, సెట్. అంతే, వెళ్ళిపోదామన్నా. లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోమని. లెఫ్ట్ జావా ఎడిషన్ కాదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మెంటల్ గానే ఉన్నావు నువ్వు. బీటా ఎడిషన్ అది బెట్ అయింది. సరే ఓకే గాయ్స్ చేసేద్దాం. ఓకే అరే కరెంట్ వచ్చిందా? సో గాయస్ మాకు ఇక్కడ కరెంట్ వచ్చింది. సమ్మర్ సీజన్ కదా, ఊరికే కరెంట్ పోతూ ఉంటుంది. దాంతో ఇంకా టెన్షన్. మళ్ళీ కరెంట్ వస్తలే రాదా? మా సల్లా ఉందిరా ఇప్పుడు చెప్తా వస్తుండే కదా. ఏడ చేసినాం మనం, ఆడ చేసినాము. ఏందా ఆడ చేసినా నన్ను ఎందుకు చంపుతున్నా? విన్న ఫుడ్ ఉంది ఊరికి ఏం చంపాలా? మళ్ళా కరెంట్ పోయిందిరా. షిట్ మళ్ళా పోయింది. అసలే ఎంటున్నాం మనం అయితే. అమ్మో గోడ మీద తిరుగుతున్నా. అరే ఇప్పుడు ఇన్ని చంపేసాం గైస్. ఎట్లా నువ్వు సస్తావానా మంచిగా చేయకపోతే? తమైందా 5 బ్లాక్స్ పెట్టి చంపాలానికి. కొంచెం దూరం పో. చంపేశాడు నేను. సచ్చినావు అన్నాను. మళ్ళీ స్పాన్ ప్లేస్ దగ్గరే అయిపోతుంది. కానీ బతికినవరా బాబు. కింద పోవచ్చు. ఒక బ్లాక్ తగ్గించాలనుకుంటా కదా. ఒకటే నువ్వు మళ్ళీ మొత్తం తగ్గియకు. నీ పని అయిపోతుంది. ఇంకా పోవాలా? కాదు ఇంకా పోతే అయిపోతుంది కదా. సావురా ఎట్లా అనిపిస్తుంది తెలుసాడు పైనుంచి. ఎన్నిసార్లు చూసాం గైస్. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఎన్నిస్తావు అంటే? నాకా 4 అనుకుంటున్నా. 4 లేకపోతే 5. 4 లేకపోతే 5 చూసాం. 3 ఇచ్చిండ్రా వేస్ట్ గడు పిచ్చ. ఒకసారి 6 కూడా దొరికింది నాకు కూడా దొరికింది. అప్పుడు 6 వస్తున్నాయి. ఇలా డిక్ చేసాము మనము. నువ్వు విలేజ్ కార్డ్ని తీసినావు. అరే బ్యాక్ సైడ్ ఎక్కడ దొరికింది. అయితే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అరే ఏందన్నా మస్తు కోపం వస్తుంది. ఏం రాదన్నా నీకు? యా బాత్ కర్రీ కర్నా. సారీ జెండర్ చేంజ్ చేయకనా. టార్చ్ అరే టార్చ్ ఎందుకు తెచ్చినావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టడానికి. మళ్ళా పెట్టకుండా ఏం చేస్తున్నావు? పీకానికి. కదా 26 వేసుకున్నా. 26 ఒక తీసుకుందాం ఒక స్టాగ్. ఎందుకురా మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తే ఏం చేస్తావు? చూద్దామని. పిచ్చగానే ఉన్నాడా నువ్వు? పిచ్చ ఏం లేదు. అరే బూతులు మాట్లాడకనా. వచ్చేయాలి ఇప్పటికీ. ఏ యాప్ మేము వాడుతున్నాము? మైన్క్రాఫ్ట్ యాప్ అనా? యాప్ మైన్క్రాఫ్టే కదా పిచ్చగా. అరే గేమ్ అంటారు దాన్ని, యాప్ అన్నారు. ఇప్పటిదాకా నేను దేంతో మైండ్ చేస్తున్నా తెలుసారా? ఏంతో మైండ్ చేస్తున్నా? ఐరన్ పికాక్స్ మైండ్ చేస్తున్నానా? ఓ హాఫ్ హెల్త్ అయిపోయిందని. కొంచెం హాఫ్ హెల్త్ కాదు ఒక్కటి కొంచెం. ఓకే గాయ్స్. ఏందన్నా అట్లా సౌండ్ వచ్చింది? అది అరే కేవ్లోకి వెళ్ళాలి. కేవ్లోకి వెళ్ళానా?
నువ్వు మళ్ళీ వేస్ట్ చేసుకుంటావు చూడు, నీకే అవుతుంది ఈ బొక్క. కోల్ వర్కింగ్ గైస్. సో గాయస్ మీకు ఐరన్ దొరికాక డైరెక్ట్గా కలుద్దాం అక్కడనే. అంతలోపు లైక్ ఐరన్ మైన్ అయిపోయింది. నాకు 32 ఐరన్ రా ఐరన్ దొరికింది. మనం అది స్మెల్ చేసుకొని ఐ థింక్ మనం మొత్తం టూల్స్ అండ్ ఆర్మర్స్ చేసుకోవచ్చు. సో లెట్స్ మేక్. నాకు కోల్ కూడా దొరికింది, నాకు అన్నీ మంచిగా దొరికింది. ఓకే, ఇది మెల్ట్ అవ్వని నాకు ల్యాపీస్ లెజూలా కూడా దొరికింది. ల్యాపీస్ లెజూలా కానీ అది లెజూలా అంటారు. సో మొత్తం ఇంకా నేను డబల్ చెస్ట్ చేసుకున్నాను, నాకు కావాలి కదా, అది చెస్ట్ సరిపోవట్లే, మన బెడ్ ఇక్కడికి మార్చేసాను. సో లెట్స్ గో. ఇది అన్ని స్టోరేజ్ ఐటమ్స్ ఇంట్లో పెట్టేద్దాము. ఓకే, వుడ్ అవసరం లేదు, చికెన్ అవసరం, బో ఎందుకైనా మంచిది పెట్టుకుందాము. సో కొంచెం తీసి వాడు ఒక 13. అరే 26 హాఫ్ ఐ థింక్ 26 or 13 కదా. ఓకే, దీంట్లో పెట్టేద్దాము. దీన్ని 21. మన దగ్గర కోల్ది తక్కువదా. ఓకే, ఇన్వెంటరీ ఖాళీ చేసేద్దాము, ఖాళీ సెట్ అయిపోవాలి. సో సిక్స్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఓకే, మన దగ్గర ఒక 2 పికాక్స్ అయ్యింది. నేను మధ్యలో మన ఐరన్ పికాక్స్ ఇంకా దాని పని అయిపోయింది, చచ్చిన పొజిషన్కి వచ్చేసింది. నేను మధ్యలో చచ్చిపోయాను. ఏం చేస్తాం, ఇది బో ఎక్కడ దొరికింది? ఓహోహో ఎస్, నాకు దొరికింది. అది 1 మొత్తం లోపల పెట్టేసి ఒక 2 పికాక్స్ ఫర్ ఎమర్జెన్సీ ఇక్కడ పెట్టుకుందాం. కానీ నెక్స్ట్ అన్నీ ఖాళీనే. ఓ పెద్ద పెద్ద అసలు ఏం దొరికింది తెలుసా గాయ్స్, అసలు మొత్తం స్టాక్ దొరికిందంతా. వాయిస్ బాగాలేదు గాయ్స్, జలుబు అయిపోయింది, జలుబు దగ్గు. లీడ్ కూడా దొరికింది నాకు బయట. ఇవన్నీ లోపల పెట్టేద్దాం. సో మనకి ఐరన్ మంచిగా ఇనఫ్గా దొరికేసింది. ఓకే, సర్దేద్దాం అంతా. ఇది ఇక్కడ ఫస్ట్ ఐరన్ షిట్ తప్పు చేసేస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఇది కూడా సారీ ఇది ఇక్కడ ఫర్ సపోజ్ సారీ ఇది ఇక్కడ. ఇంకా అంతే, ఇన్వెంటరీలో సాఫ్ చేసుడే కానీ. ఓకే, దీంట్లో నేను సారీ 10 దొరికింది, దీంట్లో 18. వావ్, ఫాస్టెస్ట్ మెల్ట్ అయిపోయింది కదా. కోల్ అందుకనే వాడతారేమో. మంచిగా అయిపోయింది. ఇంకా 2 ఉంది మన దగ్గర. 32, 33 ప్లస్ 35 ఉన్నాయి. సారీ 36 ప్లస్ ఇంకా 2 అనుకుంటా కదా, 38. ఇంకొకటి. సో ఎక్సైట్. ఇదెంత, ఇంకా ఏమైనా ఉందా? లేదు కదా, ఇది కుక్ అవుతుంది. ఓకే, అయిపోయింది. దీన్ని కూడా చేసేద్దాము. దీన్ని తీసేసాము. దీన్ని తీయాలి. ఇంకా స్టాక్ ఉంది ఏడవైట్ కూడా. సో ఇంకా స్టాక్ ఉంది. సో ఆర్ యూ రెడీ గైస్? లెట్స్ మేక్ అవర్ irons.
మన దగ్గర ఇది ఉంది, చెస్ట్ ప్లేట్ ఆల్రెడీ ఉంది, బూట్స్, ఖాళీ షర్ట్. సో మన ఆర్మర్స్ అన్నీ ఓకే, ఇది ఉండని కానీ ఇది ఫర్ మన ఆర్మర్ దీని కింద. లెగ్గింగ్స్ సరే. సో గాయ్స్ ఇది ఇట్లా కాదు, ఓకే ఓకే. ఇదంతా పైకి పెట్టేసి ఒక్కొక్కటి వేస్తుంటే ఉంటుంది. సరే ఓకే గాయ్స్, మనము ఐరన్ ఆర్మర్ చేసుకున్నాము. సో ఇంకా మనకి టూల్స్ వేసుకోవాలి కదా. సరే టూల్స్ మర్చిపోయినాం కదా. టూల్స్ కావాలంటే వుడ్ కావాలంటే చెస్ట్ ఓపెన్ చేయాలంటే మనకు బద్దకవు. ఓకే గాయ్స్, లెట్స్ మేక్ ద టూల్స్. 4 చాలు. నేను ఎందుకంటే ఏం తీసుకోవాలి, స్వాడ్ అది చేసేసుకుందాము. అది కొంచెం లో ఉంది స్వాడ్. సరే అన్నీ చేసేసుకుందాం, ఇంకేం చేస్తాం. ఇది నా చేతులతో ట్రాప్ చేద్దాం అనుకుంటున్నా గైస్. ఓకే సాల్ట్. అంతే సెట్. మిగిలింది ఇక్కడ పెట్టేయాలి. అంతే గాయ్స్, మనకి ఇంకా 16 ఉంది. అవసరం వస్తే వాడదాం, లేకపోతే లేదు. ఇది కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. ఓకే లెట్స్ సార్ట్. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. దీని బదులు ఇది కుక్ చేసేసాం. ఇది అవసరంలే. ఓకే గాయస్, ఇంకా సైడ్స్ ఓకే. అంతే గాయస్, ఇది దీంట్లో పల. సో మనం ఈ వీడియోలో ఆయన ఆర్మరే చేసుకున్నాము, టూల్స్ చేసుకున్నాము. నైట్ అయిపోయింది. హాయ్ విలేజర్స్, నైట్. వర్షాకాలం ఇప్పుడే. అరే జాంబీస్ లాస్ట్ పడైతలే. అమ్మో మనకు అవసరమా జాంబీస్? గమ్ము వెళ్ళి పండుకోవాలి, లేకపోతే మంది చినుగుతుంది. సరే బాయ్ గాయస్. ఇది ఈడనే ఉంచదామా గాయస్, లేకపోతే మంచి ఐడియా. ఈ సైడ్ లావా ఉన్నది కదా, ఇంకేం చేద్దాం, ఈడనే మళ్ళా. ఒక్కసారి చూద్దాం నేను వెనక. షిట్, ఓ వద్దు, ఇది ఇట్లుండేనే అట్లనే పెట్టేయాలి. ఓకే ఇంటీరియర్ బాగుండాలి గైస్. సో ఇంకేంది, ఈ వీడియోలో ఆర్మర్ చేసుకున్నాము, టూల్స్ తీసుకున్నాము, ఇంకా అంతే. సో నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి ఒక ఇల్లు కట్టుకునేంత చూసుకుందాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. Stay tuned. Meet you in the next video. Until then, goodbye. Bye guys. Bye bye. The one you should never give her up. I think